ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూసినట్టయితే ఉంటే ఖచ్చితంగా చంద్రబాబును నితీష్ కుమార్ను ఒప్పిస్తారనేటువంటి మాటలు కూడా వచ్చినటువంటి సందర్భం కనబడింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనుకున్నారు. నితీష్ ఎప్పుడు ఎలా ఉంటాడో అనేది గతంలో మనం చూసినట్టయితే ఉంటే గత గ్రాఫ్ చెప్తా ఉంది. ఈ మార్పులు జరుగుతాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా పాలిటిక్స్ను చూస్తున్నటువంటి వ్యక్తిగా, ఒక ప్రొఫెసర్గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ మొదలు అసలు వీళ్ళ అభివృద్ధి నమూనా ఏమిటనేది మనకు అర్థమైతే వాళ్ళు ఎటువైపు ఉంటారని మనకు అర్థమవుతుంది. వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, వాళ్ళకున్న విలువలు ఏమిటి అని మనకు అర్థమైతే వాళ్ళ ఏ పక్షం తీసుకుంటారని తెలిసిపోతుంది. మొదలు చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆయన అభివృద్ధి నమూనా పూర్తిగా ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా, WTO అభివృద్ధి నమూనా, బహుళజాతి కంపెనీల అభివృద్ధి నమూనా, అమెరికాలో ఉండే పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేర్చే అభివృద్ధి నమూనా. అది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. రైతుల ఆత్మహత్యలు చూసాం, కరెంటు ఛార్జీలు పెంచడం చూసాం, నీళ్లకు బిల్లు వేయటం చూసాం. ఈ అన్ని క్రమం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆర్థిక నమూనా, బీజేపీ పార్టీ అంటే మోడీ గారి అభివృద్ధి ఆర్థిక నమూనా ఒకటే. కనుకనే వాళ్ళ మధ్యన ఏకత్వం ఉన్నది. ఈయన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం లేదు. బీజేపీకైనా చంద్రబాబు నాయుడికైనా కాంగ్రెస్ పార్టీ ఉనికిలో ఉండకుండా ఉండాలి. ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ, అది ఒక ప్రధాన ప్రతిపక్షం. ఎంత లేదన్నా ఎంతో కొంత భారత జాతీయ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ, భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన కొన్ని భావాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని విలువలు ఉన్న నాయకులు ఇంకా అందులో ఒకరో ఇద్దరు కనిపిస్తారు. అందువలన ఆ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని అటు మోడీ గారు ఆలోచిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. కనుక చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి మనకు కనిపించదు, అవకాశం లేదు. ఇక అటువైతే నితీష్ కుమార్ గారికి ఒక రకంగా ఆయన రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానంతో రాజకీయాల్లోకి వచ్చినవాడు, సోషలిస్టు భావాలతో వచ్చినవాడు ఎంతగా వ్యక్తిత్వాన్ని చంపుకొని కేవలం అధికారమే పరమావధిగా భావించే స్థితిలోకి నెట్టబడ్డాడు. నేను ముఖ్యమంత్రి ఉంటే చాలు, నాకు అవకాశం ఉంటే చాలు, నాకు ప్రోటోకాల్ ఉంటే చాలు, మంది మార్బలం ఉంటే చాలు అని అనుకునే స్థితిలో ఉన్నాడు. గనక ఆయన మోడీని వదిలేసి ఇంకోవైపు వెళ్ళాడు. ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నోడు ఇండియా కూటమిని వదిలేసి మోడీ దగ్గరికి వెళ్ళాడు. ఇది 6 నెలల కాలంలో మనం చూసాం. అందుకోసం మళ్ళీ కాంగ్రెస్కు వచ్చే అవకాశం లేదు. అందుకే వారిద్దరికి చాలా స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ గారికి స్పష్టత ఉన్నది, మోడీ గారికి కూడా వాళ్ళ పట్ల స్పష్టత ఉన్నది. అందుకే వారి మధ్య ఉండే ఆ ఐక్యత అది 5 సంవత్సరాలు కొనసాగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా అని నేను అనుకుంటున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.